డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన శీర్షిక ఒకే థియేటర్లో 5 సంవత్సరాలకు పైబడి ప్రదర్శించబడిన సినిమా. డియర్ ఫ్రెండ్స్, నేను ఈరోజు రివ్యూ చేయబోయే సినిమాను ఎన్నిసార్లు చూసి ఉంటానో లెక్కలేదు. మీరు కూడా చాలాసార్లు చూసే ఉంటారు. నేను ఇంతవరకు తెలుగు సినిమాల రివ్యూలనే చేస్తున్నాను. అయితే నాకు హిందీ సినిమాల గురించి కూడా చేయాలనే కుతూహలం కలిగింది. అంచేత నాకు చాలా ఇష్టమైనటువంటి, మీ అందరికీ చాలా ఇష్టమైనటువంటి షోలే అనే సినిమా గురించి వీడియో చేస్తున్నాను. ఈ షోలే అనే సినిమా 1975 ఆగస్టు 15వ తేదీన విడుదలైంది. షోలే అంటే తెలుగులో అర్థం ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే అగ్ని జ్వాలలు, మామూలుగా జ్వాల అని కూడా చెప్పుకోవచ్చు, లేదా నిప్పు కణాలు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే నిప్పు కణాలలో దాగి ఉన్న అగ్ని అంటే అదే ఈ సినిమా యొక్క ఇతివృత్తంగా మనం తీసుకోవచ్చు. గబ్బర్ సింగ్ అనే క్రూరమైన బందిపోటు వల్ల తన కుటుంబాన్ని కోల్పోయిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఠాగూర్ ఈ పాత్రను సంజీవ్ కుమార్ అద్భుతంగా నటించారు. అతన్ని పట్టుకోవడానికి జై అంటే అమితాబ్ బచ్చన్, వీరు అంటే ధర్మేంద్ర అనే ఇద్దరు చిన్న దొంగల సహాయం తీసుకోవటమే ఈ చిత్రం యొక్క ప్రధాన కథ. షోలే 1975లో విడుదలైన ఒక భారతీయ హిందీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. ఈ సినిమాకు రమేష్ సిప్పి దర్శకత్వం వహించగా జీపీ సిప్పి నిర్మించారు. సలీం జావేద్ కథను రాశారు. ఈ చిత్రంలో రిటైర్డ్ పోలీసు అధికారిగా సంజీవ్ కుమార్, బందిపోటు దొంగల నాయకుడు గబ్బర్ సింగ్గా అంజాద్ ఖాన్, వీరుగా ధర్మేంద్ర మరియు జైగా అమితాబ్ బచ్చన్, బసంతిగా హేమమాలిని మరియు వితంతువైన రాధగా జయబాదురి ప్రధాన తారాగణంగా నటించారు. ఆర్డి బర్మన్ చక్కటి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా నిడివి 198 నిమిషాలు. ఈ సినిమాకు ప్రాణమైన ఫోటోగ్రఫీని ద్వారకా దివేచ నిర్వహించారు. అంతకంటే ముఖ్యమైన ఎడిటింగ్ అంటే కూర్పుని ఎంఎస్ షిండే చేశారు. ఈ సినిమాకు రచయితలుగా సలీం జావేద్ జంటకవులు వ్యవహరించారు. నిర్మాణ సంస్థలు యునైటెడ్ ప్రొడ్యూసర్స్ మరియు సిప్పి ఫిల్మ్స్. ఈ సినిమా బడ్జెట్ 35 మిలియన్లు అంటే ఇండియన్ కరెన్సీలో 3.5 కోట్ల రూపాయలు. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం అఖండ విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 2,050 మిలియన్లు మంది చూడగా 580 మిలియన్లుగా అంటే దాదాపు 58 కోట్ల రూపాయలు రాబడి పొందినట్లు ఒక అంచనా. ఇక సినిమా చిత్రీకరణ విషయానికి వస్తే 1973 అక్టోబర్లో అమితాబ్ బచ్చన్ మరియు జయబాదురి నటించిన ఒక సన్నివేశంతో చిత్రీకరణ ప్రారంభమై 2.5 సంవత్సరాల పాటు దక్షిణ కర్ణాటక రాష్ట్రంలోని రామనగర్ రాతి ప్రాంతంలో చిత్రీకరణ జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేక హింసాత్మక సన్నివేశాలను తొలగించాలని ఆదేశించిన తర్వాత షోలే
198 నిమిషాల నిడివిగల చిత్రంగా థియేటర్లలో విడుదలైంది. సినిమా విడుదలైన తొలి రోజులలో, అంటే దాదాపు 3 వారాల వరకు ప్రతికూల విమర్శలతో చాలా మందకొడిగా నడిచింది. అయితే కాలక్రమేణా స్పందన మారి అది ఒక సాంస్కృతిక చిహ్నంగా మారింది. ఇది ఇప్పుడు ఒక క్లాసిక్ మరియు గొప్ప హిందీ భాషా చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అనుకూలమైనటువంటి మౌఖిక ప్రచారం కారణంగా ఇది బాక్సాఫీసు వద్ద అఖండ విజయం సాధించింది. అంతకంతకు మళ్ళీ మళ్ళీ చూసే ప్రేక్షకుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఆ తర్వాత భారతదేశంలోని అనేక థియేటర్లలో నిరంతర ప్రదర్శనల రికార్డులను బద్దలు కొట్టింది. మరియు ముంబైలోని మినర్వా థియేటర్లో 5 సంవత్సరాలకు పైగా ప్రదర్శించబడింది. ఆర్డి బర్మన్ స్వరపరిచిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ మరియు విడిగా విడుదలైన సంభాషణల సంయుక్త అమ్మకాలు ఆ సమయంలో కొత్త రికార్డులను నెలకొల్పాయి. ఇది సోవియట్ యూనియన్లో కూడా అద్భుత విజయాన్ని సాధించింది. ఒకానొక సమయంలో షోలే అప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. మరియు హమ్ ఆప్కే హై కౌన్ అనేటువంటి సినిమా 1994లో విడుదలయ్యే వరకు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొనసాగింది. షోలేను సర్వకాలాల్లోనూ గొప్ప మరియు అత్యంత ప్రతిభావంతమైన భారతీయ చిత్రాలలో ఒకటిగా తరచుగా పరిగణిస్తారు. ఇక అసలు సినిమా కథాంశానికి వస్తే, జై మరియు వీరు జైలు నుండి విడుదలైన చిన్నపాటి దొంగలు. ప్రధాన పాత్రలైన జై మరియు వీరుల పేర్లకు హిందీలో విజయం మరియు వీరత్వం అని అర్థం. 50,000 రూపాయల బహుమతి కోసం వాంటెడ్గా ఉన్న గబ్బర్ సింగ్ అనే పేరు మోసిన బందిపోటును పట్టుకోవడానికి మాజీ ఇన్స్పెక్టర్ ఠాగూర్ బల్దేవ్ సింగ్ వారిని నియమించుకుంటాడు. ఒక రైలు దోపిడీ నుండి ఆ ఇద్దరు ఠాగూర్ను కాపాడడంతో ఠాగూర్ అదనంగా 20,000 రూపాయలు బహుమతి ఇస్తానని చెప్పి వారిని ఈ మిషన్ కోసం తీసుకుంటాడు. ఆ ఇద్దరు రామ్గఢ్లోని ఠాగూర్ గ్రామానికి బయలుదేరతారు. అక్కడ గబ్బర్ సింగ్ నివసిస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాడు. రామ్గఢ్ చేరుకున్న తర్వాత వీరు గడుసైన వాగుడుకాయ అయిన గుర్రపు బండి నడిపే బసంతి అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. జై ఠాకూర్ యొక్క వితంతువైన కోడలు రాధను కలుస్తాడు. ఆమె ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె కూడా అతని ప్రేమను అంగీకరిస్తుంది. సినిమా క్లైమాక్స్కు చేరుకోబోతుంది అనుకుంటుండగా గబ్బర్ సింగ్ మరియు అతని అనుచరులతో పోరాటంలో ఒక బండరాయి చాటు నుండి కాల్పులు జరుపుతుండగా జై వీరుల దగ్గర తోటాలు దాదాపుగా మరిన్ని తోటాల కోసం, అలాగే తన ప్రియురాలైన బసంతిని ఒక సురక్షిత ప్రదేశంలో దింపటం కోసం వెళ్ళవలసి వస్తుంది. జై తన చివరి తోటాతో వంతెనపై దగ్గర నుండి డైనమైట్ స్టిక్కులను పేల్చి గబ్బర్ మనుషులను చంపి ఆత్మార్పణ చేసుకుంటాడు. వీరు తిరిగి వచ్చేసరికి జై మరణిస్తాడు. దీంతో రాధా వీరు తీవ్ర దుఃఖంలో మునిగిపోతారు. ఆగ్రహించిన వీరు గబ్బర్ స్థావరంపై దాడి చేసి అతని మిగిలిన మనుషులను చంపుతాడు. అక్కడ అతను గబ్బర్ సింగ్ను పట్టుకొని దాదాపు చంపేంతగా కొడతాడు.
ఇంతలో ఠాగూర్ ప్రత్యక్షమై గబ్బర్ను బ్రతికి ఉండగా అప్పగిస్తానని చేసిన ప్రమాణాన్ని వీరుకు గుర్తు చేస్తాడు. ఠాగూర్ తన ముళ్ళ అరికాల బోట్లతో గబ్బర్ను అతని చేతులను తీవ్రంగా గాయపరుస్తాడు. ఠాకూర్ గబ్బర్ను చంపబోతుండగా పోలీసులు వస్తారు. మరియు ఒక సీనియర్ అధికారి తాను కూడా ఒక పోలీసు అధికారినేనని, తన ఆదర్శం గొప్పదని వివరిస్తూ గబ్బర్ను వదిలేయమని ఒప్పిస్తాడు ఠాగూర్ను. అలా ఒప్పించబడిన ఠాగూర్ గబ్బర్ సింగ్ను వదిలేస్తాడు. మరియు పోలీసులు గబ్బర్ను అతని నేరాలకు అరెస్ట్ చేస్తారు. జై అంత్యక్రియల తర్వాత వీరు రామ్గఢ్ విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఠాగూర్ అతనితో సానుభూతి చూపిస్తాడు. రైలు ఎక్కిన తర్వాత బసంతి ఆ రైలులోనే తన కోసం ఎదురు చూస్తూ ఉండటాన్ని చూస్తాడు. ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుంటారు. ఇది క్లైమాక్స్. అయితే అసలు క్లైమాక్స్లో ఒక విశేషం ఉంది. ఒరిజినల్ డైరెక్టర్స్ కట్లో ముగింపు భిన్నంగా ఉంటుంది. ఠాకూర్ను ఆపటానికి పోలీసులు రారు. దానికి బదులుగా గబ్బర్ తన చేతులు నరికినప్పుడు ఠాగూర్ను గొలుసులతో కట్టడానికి ఉపయోగించిన 2 స్తంభాలలో ఒకదానిపై ఉన్న మేకుపైకి ఠాగూర్ గబ్బర్ను తన్నడంతో ఆ మేకు అతని వీపులో గుచ్చుకొని చనిపోతాడు. ఈ వెర్షన్లో ఠాగూర్ బోట్ల అరికాలకు మేకులు గుచ్చడం, ఠాగూర్ కుటుంబాన్ని ఊచకోత కోసే సన్నివేశం మరియు ఇమాం కొడుకును చంపే సన్నివేశం వంటి తొలగించబడిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ మొదట భారతదేశ సెన్సార్ బోర్డు తొలగించింది. సెన్సార్ బోర్డు హింస గురించి మరియు ప్రజలను కఠినంగా శిక్షించడం ద్వారా ప్రేక్షకులు చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రభావితం కావచ్చని ఆందోళన చెందింది. సిప్పి ఆ సన్నివేశాలను ఉంచడానికి పోరాడినప్పటికీ అతను చివరికి ముగింపును తిరిగి చిత్రీకరించవలసి వచ్చింది. మరియు సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు ఠాగూర్ గబ్బర్ను చంపడానికి కొద్ది క్షణాల ముందు పోలీసులు వచ్చేలా చిత్రీకరించారు. అయితే ఈ సినిమాలో మనం గబ్బర్ సింగ్ని అంటే విలన్ని కొత్త రకంగా చూస్తాం. ప్రతి నాయకుడిని నొక్కి చెప్పటానికి సిప్పి ధోతీలు పగ్గిరీలు ధరించి బొట్టు పెట్టుకొని మా భవానీని పూజించే బందిపొట్ల వంటి సాధారణ మోస పద్ధతులను నివారించాడు. గబ్బర్ సైనిక దుస్తులు ధరించి ఉంటాడు. అలాగే జైలర్ అస్రానీ పోషించిన జైలర్ పాత్ర రూపం అడాల్ఫ్ హిట్లర్ నుండి ప్రేరణ పొందింది. సిప్పి తాను కోరుకున్న ప్రభావాన్ని పొందడానికి సన్నివేశాలను చాలాసార్లు తిరిగి చిత్రీకరించాడు. 5 నిమిషాల నిడివిగల ఏ దోస్తీ పాట చిత్రీకరణకు 21 రోజులు పట్టింది. లైటింగ్ సమస్యల కారణంగా రాధ దీపాలు వెలిగించే 2 చిన్న సన్నివేశాల చిత్రీకరణకు 20 రోజులు పట్టింది. మరియు గబ్బర్ ఇమాం కొడుకును చంపే సన్నివేశం చిత్రీకరణకు 19 రోజులు పట్టింది. పన్వేల్ సమీపంలోని బొంబాయి పూనా రైల్వే మార్గంలో చిత్రీకరించిన రైలు దోపిడీ సన్నివేశం పూర్తి కావడానికి 7 వారాల కంటే ఎక్కువ సమయం పట్టింది. స్టీరియోఫోనిక్ సౌండ్ ట్రాక్ను కలిగి ఉండి 70mm వైడ్ స్క్రీన్ ఫార్మాట్ను ఉపయోగించిన మొదటి భారతీయ చిత్రం షోలే. అయితే ఆ సమయంలో అసలైన 70mm ఖరీదైనవి కెమెరాలు ఖరీదైనవి కావడంతో చిత్రాన్ని సాంప్రదాయ 35mm ఫిల్మ్పై చిత్రీకరించారు మరియు 4:3 చిత్రాన్ని తదనంతరం 2:2:1 ఫ్రేమ్గా మార్చారు. ఈ ప్రక్రియ గురించి షిప్పి చాలా వివరంగా చెప్పారు. ఇక
ఈ సినిమాలో చెప్పుకోదగింది సంగీతం, పాటలు. మొదటిది టైటిల్స్ పడినప్పుడు వచ్చేటువంటి సంగీతం, వాద్య సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మొదటి పాట ఏ దోస్తి అనే పాట దాదాపు 5 నిమిషాలు ఉంటుంది. ఈ పాటను ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ పై చాలా హుషారుగా ఉండేలాగా చిత్రీకరించారు. ఈ పాట పాడింది కిషోర్ కుమార్ మరియు మన్నాడే. ఇక హా జబ్ తక్ హై జాన్ లతా మంగేష్కర్ అద్భుతంగా పాడారు. ఇక కోయి హసీనా అనే పాటను కిషోర్ కుమార్ మరియు హేమమాలిని పాడారు. ఇక తరువాతి పాట హోలీ కే దిన్ అనేటువంటి పాట చాలా హుషారుగా, చాలా కాస్ట్లీగా, చాలా అందంగా చిత్రీకరించిన పాట కిషోర్ కుమార్ మరియు లతా మంగేష్కర్లు పాడారు. ఇక ఈ సినిమాలో హైలైట్ అయినటువంటి పాట మెహబూబా మెహబూబా అనేటువంటి విలన్ యొక్క స్థావరంలో జరిగినటువంటి పాట చిత్రీకరించిన పాట. ఈ పాటను సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ తానే స్వయంగా పాడటం ఇదొక విశేషం. ఇక చివర్లో ఏ దోస్తి అనేటువంటి విచారకరమైనటువంటి వెర్షన్, అంటే ఇద్దరిలో ఒకళ్ళే మిగలటం, ఈ పాటను కిషోర్ కుమార్ చాలా అద్భుతంగా పాడారు. అంటే నేను ఈ వీడియో చేయటంలో ఉద్దేశం ఏంటంటే, మంచి మంచి హిందీ సినిమాలను కూడా తెలుగులో అందిస్తే చాలామందికి వాటి గురించి తెలుస్తుంది, చక్కగా తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ హిందీ సినిమా గురించి నేను తెలుగులో ఇలా రివ్యూ చేయటం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మంది చక్కగా తెలుసుకుని ఆ సినిమాను చూడటానికి వీలవుతుంది. ఆ సినిమా ఇప్పుడు 3D వెర్షన్లో కూడా కలర్ లభ్యమవుతుంది. అనేక వెర్షన్స్ కూడా వచ్చాయి. ఇది ఎప్పటికీ నిలిచిపోయే ఒక కల్ట్ క్లాసిక్ సినిమా కాబట్టి నేను ముందుగా ఈ సినిమాను తీసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా, నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీరిచ్చే ప్రోత్సాహాన్ని బట్టి నేను తర్వాత సినిమాల వీడియోలు చేస్తాను. సెలవు.